ఎక్సర్సైజ్ 4 ప్రాక్టీస్. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐల్ స్టే అట్ హోమ్. చూడండి, ఇఫ్ ఒకటి విల్ ఒకటి, ఇఫ్ ఒకటి విల్ ఒకటి. ఇన్ ద ఎగ్జామినేషన్ దే మే ఆస్క్ యూ by giving the blank here or by giving the blank here. If they give the blank here, you have to look at here. దీన్ని బ్లాంక్ ఇస్తే ఇక్కడ చూడాలి, మరి వీటికి బ్లాంక్ ఇస్తే ఇక్కడ చూడాలి, దీనికి బ్లాంక్ ఇస్తే ఇక్కడ చూడాలి. ఇఫ్ వన్ విల్ వన్, రైట్ ప్లీజ్. సెకండ్, ఇఫ్ యూ కమ్ విత్ మీ. సో ఇఫ్ అయిన తర్వాత ఒకటోది వచ్చింది కనుక మనకు సూత్రం విల్ ఒకటి, రైట్ ప్లీజ్. థర్డ్ ఈజ్ వి విల్ పాస్ ద ఎగ్జామ్. సో మనకి ఇక్కడ వుడ్ పాస్ ఉంది, బై హార్ట్ చేసి ఉంటే వుడ్ వన్, ఇఫ్ టూ. చూడండి, ఇఫ్ టూ ఇక్కడ ఉంది ఆల్రెడీగా, రైట్ మై డియర్స్. ఇఫ్ we would pass the exam if he studied harder. And fourth is our teacher will be happy if we learn the poem. So this will be, will ఒకటి, ఒకటి means be only. If we learn, చూడండి ఒకటోది ఉంది, రైట్ మై డియర్స్. సో 5, she would get 100 pounds if she sold this old scooter. సో వుడ్ గెట్, వుడ్ వన్, ఇఫ్ టూ. చూడండి 2 ఉంది, సో వుడ్ వన్, ఇఫ్ టూ. And the number 6, Walter will help his mother in the garden if she reads him a story this evening. ఇది మనకంత పెద్ద ఉంది, నో ప్రాబ్లం. సో విల్ హెల్ప్ ఇఫ్ వన్, రైట్. షీ రీడ్స్, సో విల్ ఒకటి, ఇఫ్ ఒకటి. మీరు యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. If Pat repaired his bike, we would go on a bicycle, right? So if రెండు ఉంది, సో would ఒకటి, right my brothers. And then 8 is if I were you. నేనే అయి ఉంటే, if 2 would 1, would invite, right please. నేనే నువ్వు అంటే I would invite Jack to the party. 9, if the weather is fine, the children can walk to school. So if is అని ఉంది, if అయిన తర్వాత ఒకటోది ఈజ్, రెండోది వాస్, రైట్. ద చిల్డ్రన్ కెన్ వాక్. మరి విల్ వాక్ ఉండాలి కదా, కెన్ వాక్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పైన మీరు నేర్చుకున్న తర్వాత యూ కెన్ గో ఫర్ ఇట్. ఇంకొకసారి మీరు చూసి నేర్చుకోవచ్చు. ఫస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ఇఫ్ వన్ విల్ వన్, ఇఫ్ వన్ విల్ వన్ అని. విల్ ప్లేస్లో కెన్ రావచ్చు అనమాట. ఇప్పుడు చెప్తున్నారు ఫస్ట్లో లేకుండా, అంటే ఫస్ట్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇఫ్ ఒకటి, విల్ ఒకటి మాత్రమే, ఎక్కువగా విల్ ఒకటే. ఎప్పుడైనా భయపడించడానికి కెన్ వాక్ అని ఇస్తారు. మరి కెన్ ఒకటేనా ఇంకా అంటే, ఇదంతా ఒక మిత్రులు ఒకే జత. విల్, కెన్, షల్, మస్, మే. అవి లిస్ట్ మీకు కావాలనుకుంటే ఎక్కడైనా దొరుకుతాయి. కెన్, విల్, మస్ట్, మే ఇవి ప్రెసెంట్గా ఉండేటం అనమాట. ఇంకా కెన్కి రెండో రూపం కుడ్, ఇక్కడ విల్కి వుడ్, షల్కి షుడ్, రైట్, మేకి మైట్. సో నో నీడ్ ఆఫ్ వరీ ఆఫ్ దిస్ ప్లీజ్. సో ఇక్కడ వరకు మీరు బాగా చూసుకోండి. ఇఫ్ వన్ విల్ వన్, ఇఫ్ టూ విల్ వన్ అని కొంచెం ఆలోచించేవి అని ఉన్నాయి ఇక్కడ. పైన బాగా వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్లో ఎప్పుడు ఇలాంటివి ఇస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎగ్జామ్లో చాలా తక్కువగా లైట్గా చదువుకొని వెళ్తే కష్టం. ఇప్పుడు కొంచెం ట్విస్టింగ్గా ఉంటారు, బట్ యునో దిస్ ఫార్ములాస్ విల్ హెల్ప్ ఎ లాట్ అప్ టు ద మ్యాక్సిమం లెవెల్, నాట్ ద మినిమం లెవెల్. సో కొంచెం ఆలోచింపేవి, ఎందుకంటే అన్నీ మన ఫార్ములాస్ చివరి వరకు ఉంటాయి, కొన్ని తీయం, ఉండేది 4 చెప్పాం, రైట్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ లెట్స్ గో టు ది చాప్టర్ ఆఫ్ దిస్. ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ, ఇక్కడ చూద్దాం చూడండి. హ్యాడ్ 3 అని వచ్చింది, ఇప్పుడు కనుక్కోండి. హ్యాడ్ 3 అంటే సూత్రం వుడ్ హ్యావ్ 3, రైట్. ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ, నేను అడిగి ఉన్నట్లయితే యూ వుడ్ హ్యావ్ గివెన్ మీ, మీరు నాకు ఇచ్చేవాళ్ళు, రైట్ మై డియర్స్. సో ద నెక్స్ట్ ఈజ్ కొంచెం ఆలోచించేటువంటి ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ యూ. ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్, నా దగ్గర టైం ఉండింటే. ఇఫ్ హ్యాడ్ 3 కాదు, ఇది కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు అలా ఇస్తుంటారు పరీక్షలో. హ్యాడ్ 3 కాదు, ఇది హ్యాడ్ 3 టైం అని ఉంది కాబట్టి ఇది హ్యాడ్ మాత్రమే, అంటే సెకండ్. ఇఫ్ 2 అని అర్థం, ఏమని, ఇఫ్ 2 అని. మరి ఒకసారి మీకు హ్యాడ్ అయిన తర్వాత అంటే హ్యాడ్ 3 కాదు, హ్యాడ్, హ్యావ్కి హ్యాడ్, హ్యాస్కి హ్యాడ్ 2 అనమాట. ఇఫ్ హ్యాడ్, ఇఫ్ హ్యాడ్, వుడ్ హ్యావ్, ఐఎమ్ సారీ, ఇఫ్ హ్యాడ్. సో ఇఫ్ ఇఫ్ 2, వుడ్ 1, దట్ ఈస్ ద సరే. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్, నాకు టైం ఉంటే ఐ వుడ్ డూ ద అదర్ వీడియో,
ఇంకో వీడియో కూడా చేసేవాడిని. అదనమాట. సో మై డియర్స్, వై ఐ హ్యావ్ గివెన్ ఇస్ యాజ్ ద కన్ఫ్యూజన్ మీన్స్ ఇక్కడ హ్యాడ్ మూడ్ అని ఉంటుంది, ఇది థర్డ్ ఫామ్, దీనికి సూత్రమేమో వుడ్ హ్యావ్ మూడు, మరి దీనికి సూత్రమేమో ఈ ఫ్రెండ్ అనే మాత్రమే వచ్చింది కాబట్టి హ్యాడ్ ఉన్నప్పటికీ అది ఎందుకంటే థర్డ్ ఫార్మ్ ఇక్కడ లేదు. మీరు హ్యాస్ హ్యావ్ థర్డ్ అనేటువంటిది వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో ఈ ఫ్రెండ్ వుడ్ ఒకటి దీనికి ఫార్ములా. పరీక్షలు అలా భయపడించడానికి ఎక్కువ ఇవ్వడం జరుగుతాయి. సెకండ్, ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్, చూడండి ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ ఇది ఏంటంటే హ్యాడ్ మూడు. సో ద ఫార్ములా ఈస్ వుడ్ హ్యావ్ థర్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్, నేను అక్కడికి పోయి ఉండింటే ఐ వుడ్ హ్యావ్ గాట్ ద మెటీరియల్, నేను ఎక్కువ మెటీరియల్ని ఉండేవాడిని, తెచ్చుకునేవాడిని. రైట్ ప్లీజ్. సో థర్డ్ ఈస్ ఇఫ్ షీ హ్యాడ్ ఎ మీల్. సో రెండు హ్యాడ్లు ఏంటంటే కన్ఫ్యూజ్ ఏం కాదు. ఇఫ్ రెండు అనే దానికి అప్పుడు టైం ఉండేది, ఇక్కడ ఇప్పుడు ఇది కూడా థర్డ్ ఫార్మే కాబట్టి సో దీన్ని మనం ఇప్పుడు హ్యాడ్ మూడు, దిస్ ఈస్ హ్యాడ్ మూడు, సేమ్ లైక్ దిస్ ఓన్లీ. హ్యాడ్ గాన్ అనే బదులు హ్యాడ్ అని ఉంది. హ్యాడ్ అంటే అప్పటికే కలిగి ఉన్నాను నేను. మన ఫార్ములా వస్తే చాలు, హ్యాడ్ మూడు, ఫార్ములా ఈస్ వుడ్ హ్యావ్ మూడు. సో దీని అర్థం ఏంటంటే ఇఫ్ షీ హ్యాడ్ మీల్, ఆమె అప్పటికే కలిగి ఉండినట్లయితే షీ వుడ్ హ్యావ్ నాట్ ఆస్క్డ్ us now, ఇప్పుడు అడిగేది కాదు. రైట్. ఇఫ్ షీ హ్యాడ్ మీల్, అప్పటికప్పుడే తినేసి ఉండింటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గివెన్ టు హర్, నేను ఎందుకు ఇస్తుంటిని, ఇలా చెప్తుంటాం కదా. సో ఇఫ్ హ్యాడ్ మూడు, వుడ్ హ్యావ్ మూడు. రైట్ మై డియర్స్. అండ్ దెన్ ఫోర్త్ ఈస్ ఇఫ్ రాధా హ్యాజ్ ఎ సన్. సో హ్యాజ్ అంటే ఒకటోదే, ఇఫ్ ఒకటి, దీనికి ఆన్సర్ విల్ ఒకటి. సో ఇఫ్ రాధా హ్యాజ్ ఎ సన్, కొడుకు అయి ఉండింటే హీ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్, షీ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్ అంటే ఎక్కడికి పోయేది కాదు, కూతురుంది కాబట్టి ఏమైనా జాబ్కి వెళ్ళి ఉండవచ్చు అని ఇక్కడ అర్థం. రైట్ ప్లీజ్. సో ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. ఫిఫ్త్ ఈస్ ఇఫ్ యూ హ్యాడ్ మనీ, నీ దగ్గర డబ్బు ఉండింటే ఇఫ్ రెండు, దెన్ వుడ్ ఒకటి. ఇఫ్ యూ హ్యాడ్ మనీ, నీ దగ్గర డబ్బు ఉంటే యూ వుడ్ పర్చేస్ ద ల్యాండ్, మీరు ల్యాండ్ని కొనేవారు. వుడ్ పర్చేస్. రైట్ మై డియర్స్. వుడ్ పర్చేస్. వుడ్ బాయ్ కొన్నట్ట. పర్చేస్ బై, మనకి పర్చేస్ అంటే కదలనివి కొనేది, బై అంటే కదిలేటివి. కారు కొంటే బై అనాలా, ల్యాండ్ కొంటే పర్చేస్ అనాలి. ఓకే, అది వదిలేద్దాం ఇప్పుడు, దానికి ఎందుకు. ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. ఇఫ్ రెండు, వుడ్ ఒకటి. ఇఫ్ హ్యాడ్ మూడు, వుడ్ హ్యావ్ మూడు. మనము స్పోకన్ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇఫ్ ఐ వెన్ దేర్, నేను అక్కడికి పోయి ఉండింటే ఐ వుడ్ మీట్ మై సర్, నేను మా సార్ని కలిసేవాడిని. ఇఫ్ ఐ గో దేర్, నేను పోతే ఐ విల్ బ్రింగ్ దిస్, నేను ఇది తెచ్చిస్తా. ఇలా మీరు స్పోకన్లో కూడా మాట్లాడుకోవచ్చు ప్లీజ్. సో మై డియర్స్, యూ హ్యావ్ టు లిసన్ ఇట్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇఫ్ పాసిబుల్. సో ఇంతైనా దీంట్లో ఒక జస్ట్ 4 మాత్రమే ఉంటాయి. సో ద ఫార్ములా ఈస్ ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. ఇఫ్ ఒకటి, విల్ ఒకటి. ఇఫ్ రెండు, వుడ్ ఒకటి. ఇఫ్ హ్యాడ్ మూడు, వుడ్ హ్యావ్ మూడు. అండ్ దెన్ ఫోర్త్ ఈస్ నేనే రాజు అయి ఉంటే. రైట్ మై డియర్స్. మీరు ఈ ఫార్ములాస్ చూసుకున్నట్లయితే యూ కెన్ కరెక్ట్ ఎనీ ఆప్షన్ దట్ ద ఎగ్జామినేషన్ మే బి ఆస్క్డ్ టు యూ. ఏదైనా కానీ వారు ఎగ్జామినర్స్ మిమ్మల్ని అడిగేటువంటివి ఈజీగా రాయవచ్చు. రైట్ మై డియర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ వాట్సాప్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.